భావోద్వేగాలను అదుపులో ఉంచుకొనుట. మనం క్రమం తప్పకుండా హార్ట్ఫుల్నెస్ సాధన చేస్తూనే ఉన్నప్పటికీ చాలా తరచుగా దైనందిన జీవితపు ఒడిదుడుకుల భావోద్వేగాలు ప్రతిచర్యలతో పోరాడుతూ ఉంటాము. కొన్ని రోజులు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ప్రశాంతంగా ఉన్నామనిపిస్తుంది. మిగిలిన రోజుల్లో మనకు కోపంగాను, ఆందోళనగాను, చికాకుగాను, అతి ఉద్వేగంగాను లేదా భయంగాను అనిపిస్తుంది. మనం భావోద్వేగపరమైన జీవితాలు అనుసరించే పంథాలను మనం గమనిస్తే ఈ ఒడిదుడుకుల్లో కొన్ని పునరావృతమవుతూ ఉండడాన్ని మనం గుర్తిస్తాము. మన జీవితాలు ప్రశాంతంగా, అంతర్గత ధ్యాన స్థితితో శృతిలో ఉండే విధంగా భావోద్వేగాలను, ప్రతిచర్యలను మనం ఎలా నియంత్రించుకోగలము? మన భావోద్వేగాలను అర్థం చేసుకుని మెరుగుపరుచుకునేందుకు ఒక చక్కని పరిష్కారయుతమైన అవగాహన పద్ధతిని యోగిక మనస్తత్వ శాస్త్రం మనకు అందిస్తుంది. ఈ పని మన అంతర్గత ఆధ్యాత్మిక కార్యానికి సంపూర్ణతనిస్తుంది. హృదయంలో తలెత్తే భావోద్వేగాలు, మనోభావాలు. భావోద్వేగాలు, అనుభూతులు హృదయంలో నుండి వెలువడతాయి. ఇది మనం ధ్యానం ద్వారా గమనించే మొదటి విషయం. మనం అన్నింటినీ హృదయంలో అనుభూతి చెందుతాము. మన తెలివితేటలతో లేదా తార్కిక సామర్థ్యంతో మాత్రం కాదు. మనోభావాలు, ఉద్వేగాలు హృదయంలో ప్రేరణతో ప్రారంభమై మధ్య మెదడు యొక్క లింబిక్ వ్యవస్థ ద్వారా మన ఆలోచన ప్రక్రియ మీద ప్రభావాన్ని చూపుతాయి. మనమంతా మన మనోభావాల లోపలి ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి సుముఖంగా లేము. ఎందుకంటే ఇంట్లో కానీ, స్కూలులో కానీ మనం ఎదుగుతున్నప్పుడు అలా తెలుసుకోమని మనల్ని ఎవరూ ప్రోత్సహించలేదు కాబట్టి. అనుభూతి చెందేది భౌతిక హృదయమా? కాదు. అది ప్రకంపనల లేదా శక్తిపూరితమైన హృదయం. దీనినే సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. డేనియల్ గోలెమన్ తన ప్రసిద్ధ పుస్తకంలో నిర్వచించిన భావోద్వేగ మేధస్సు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో పాటు దయ, జాలి, సానుభూతి, పునరుద్ధరణ శక్తి, ప్రేమ, ధైర్యం, సంకల్పం వంటి హృదయాన్ని ఆధారంగా చేసుకునే లక్షణాలను గురించి ఈ రోజుల్లో ఎంతగానో చెప్పుకుంటున్నారు. ఈ లక్షణాలు భౌతికమైనవి కావు. అవి ప్రకంపన హృదయంలో ఉంటాయి. అక్కడే మనకు హృదయ చక్రాలు కూడా కనిపిస్తాయి. కానీ ఏ విధంగానైనా ఈ ప్రకంపన హృదయం ఏదైనా ప్రభావానికి లోనైనప్పుడు అప్పుడు దాని ప్రభావం భౌతిక హృదయం మీద పడుతుంది. ఉదాహరణకు, మనకు కోపం వచ్చినప్పుడు ఆ భావోద్వేగానికి మూలం మన సూక్ష్మ శరీరంలో ఉన్నప్పటికీ మన గుండె కొట్టుకునే వేగం కూడా స్థిరంగా ఉండదు. వేగంగా కొట్టుకుంటుంది. మన రక్తపోటు పెరుగుతుంది. అందుకని మన భావోద్వేగ మేధస్సు మెరుగుపరుచుకునేందుకు హృదయం ద్వారా సూక్ష్మ శరీరంతో మనం పని చేయవలసి ఉంటుంది. భావోద్వేగాలు, మనోభావాలు నిర్మలీకరణ చేసుకున్నందువలన మనం ముఖ్యంగా గమనించే రెండవ విషయం భావోద్వేగాలు, అనుభూతుల మధ్య వ్యత్యాసం. ఎండిన కట్టెలు బాగా కాలినప్పుడు వచ్చే ఎలాంటి పొగలేని మంట లాంటివే అనుభూతులు. భావోద్వేగాలు కట్టెలో తేమ లేదా మాలిన్యాలు ఉండడం వలన ఎక్కువగా పొగ వచ్చే మంట లాంటివి. స్వచ్ఛమైన అనుభూతులు అన్నీ విద్యుత్ శక్తి లాంటివి. అసలు ఎలాంటి మంట ఉండదు. స్వచ్ఛమైన అనుభూతులు సహజమైనవి, మన వికాసానికి సహాయపడతాయి. కానీ ఉద్వేగాలు పొగ వచ్చే కట్టెల మాలిన్యాలతో కప్పబడి ఉంటాయి. ఈ మాలిన్యాలకు కారణం ఏమిటి? ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లుగా మన హృదయంలో పేరుకుపోయిన ముద్రలు, సంస్కారాలే ఈ మాలిన్యాలకు మూల కారణం. హృదయం ఎంత నిర్మలంగా ఉంటే అనుభూతులు కూడా అంత స్పష్టంగా ఉంటాయి. మనోభావాలు
భావోద్వేగాలు హృదయం యొక్క చక్రాలు. మనం గమనించే మూడవ విషయం, హృదయ మండలంలో ముఖ్యంగా 5 శక్తి కేంద్రాలు లేదా చక్రాలు ఉంటాయని. అవి మన సంప్రదాయక పంచభూతాలైన భూమి, ఆకాశం, అగ్ని, నీరు, గాలితో సంబంధాన్ని కలిగి ఉంటాయని. ఈ 5ంటిని యోగశాస్త్రంలో పంచభూతాలు అని అంటారు. ప్రతిదానికి తనదైన నిర్దిష్టమైన ఉద్వేగ, మనోభావ క్షేత్రాలు ఉంటాయి. మన అంతర్గత యాత్రలో ముందుకు సాగుతున్న కొద్దీ వాటిపై మనం ప్రావీణ్యాన్ని సంపాదిస్తాము. నిజానికి మనోభావాలు, ఉద్వేగాలు మానవ శరీరంలో ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ప్రోగవుతాయి. దానిని మనం మన ఆధ్యాత్మిక శరీర నిర్మాణం, స్పిరిచువల్ అనాటమీలో చిత్రించవచ్చు. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం ఈ చక్రాలపై ప్రావీణ్యాన్ని సంపాదించేంత వరకు వాటితో కలిసి ఉండే భావోద్వేగాలను మనం జయించలేము. ఈ 5 చక్రాలలో ప్రతి ఒక్కటి 2 పరస్పర వ్యతిరేకాలైన ద్వంద్వత్వం, ఒక నిర్దిష్టమైన అనుభూతితో అనుసంధానమై ఉంటాయి. వీటినే ద్వంద్వాలు లేదా పరస్పర వ్యతిరేకమైన భావాలు అని అంటారు. హృదయంలో ప్రతి చక్రం వద్ద పేరుకున్న ముద్రలను తొలగించి ఆ చక్రానికి సంబంధించిన మనోభావాలను, ఉద్వేగాలను జయించి మనం ప్రతి చక్రాన్ని పరిశుద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నప్పుడు భావోద్వేగ మేధస్సు యొక్క ఉన్నతమైన పరిపక్వత స్థాయికి అంచెలంచెలుగా మనం అభివృద్ధి చెందుతాము. చక్రాల యొక్క ఆధ్యాత్మిక వ్యవస్థ, స్పిరిచువల్ అనాటమీతో మనం పనిచేసినప్పుడు అది మనకు భావోద్వేగాల విషయంలో లోతైన అవగాహన కలిగిస్తుంది. మన ఉపచేతనత్వంలో పేరుకున్న వాటిని తొలగించుకుని మన గమ్యాలను కొత్తగా రూపొందించుకోగలిగేందుకు, వాటిపై ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు కొన్ని అత్యంత ఆచరణాత్మక సాధనలను ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను.